టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా బాగుంటుందండి. మనకి కేంద్రంలో గురు శుక్రులు ఉన్నారండి. ఒక్కడుంటేనే మనకి పెద్ద లాభాల మీద లాభాలు జరుగుతాయి. ఇద్దరు ఉన్నారు, అసలు ఉబ్బి తబ్బిబ్బైపోతాం అన్నమాట. డాంబికమైన ఆచారం వచ్చినా సరే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ వారంలో మీకు ప్రక్షాళనమైపోతాయి. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నామండి మేము పనులు అవడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళ పనులన్నీ కూడా పూర్తయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్తగా ఇళ్ళు కడతారు, తలుపులు డోర్లు ఇలాంటివన్నీ కూడా ముహూర్తాలు ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఈ వారం వేయకూడదు మీరు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోండి. కొత్త వైరస్లు ఉన్నాయి, అసలే మృత్యు పంచకం ఈ వారంలో వస్తుంది. అందువలన చాలా జాగ్రత్తగా మీరు బయటికి ప్రయాణాలు చేయకూడదు. ఈ యొక్క ఈ ధనిష్ఠా నక్షత్రం లగాయతో రేవతి నక్షత్రం వరకు ఒక్కడ మరణించిన 5 చచ్చిపోతారు, ఆ వీధిలో అయినా చుట్టాల్లో అయినా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది పనిచేస్తుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి కుజ గ్రహాల ప్రభావం వలన తన తండ్రి నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా పిత్రార్జితమైనటువంటి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి కొత్త కొత్త బట్టలు కొంటారు, కొత్త కొత్త ఐడియాలతో పనులు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తారు. సినిమా యాక్టర్లకు కూడా కొంతమందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. మరి అలాగే ఈ వారంలో కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా పెళ్ళిళ్ళు ముహూర్తాలు. ఈ రకంగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క తులారాశి వారందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం దూరపు ప్రయాణాలు కొంతమంది చేస్తారు. గత వారంలో వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు తిరుగుతూ వాటి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ తులారాశి వారికి చక్కగా మనకి రాహు బాగుండలేదు, ఎప్పుడు ఉండేదే గోలది. ఈసారి మనం కుజుడికి చక్కగా కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనం త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, ఆమె యొక్క అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక మర్రి చెట్టుని పెంచండి ఇంట్లో. ఆ మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ దేవతా వృక్షాల్లో ఏదో ఒక చెట్టు మర్రి చెట్టు చేయడం వల్ల పెంచడం వల్ల మీకు తొందరగా కోరికలు సిద్ధిస్తాయి. యక్షిణీ విద్యలు అవన్నీ కూడా సిద్ధిస్తాయి. మీరు మంత్రాలు కావాల్సినటువంటి వాళ్ళు మాకు సంప్రదించవచ్చు. శుభమస్తు.